కేబినెట్ మీటింగ్లో రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలను కరువు మండలాలుగా గుర్తించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శ్రవణ్. రైతులు నానా యాత్రలకు ఈరోజు ప్రభుత్వం గురి చేస్తా ఉంది. దీన్ని మంత్రివర్గంలో విస్తృతంగా చర్చ చేసి నిర్దిష్టమైనటువంటి ఒక సొల్యూషన్స్ పట్టుకురావాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క మంత్రివర్గాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్దిష్టంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పటికే నేను చూసినాం, వేలాది ఎకరాలలో పత్తి పంట వేసినటువంటి వాళ్ళు వర్షం పడదని చెప్పని ఎప్పుడైతే ఆశలు కోల్పోయినరో ఆ పంటను వాళ్ళంతా వాళ్లే పీకేసుకున్నటువంటి ఒక పరిస్థితులు కూడా మీడియాలో వార్తలు చూస్తాను. కాబట్టి ఇంత దుర్భరమైనటువంటి వ్యవసాయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఒకటి నిర్దిష్టంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించాలని చెప్పని కోరుతా ఉన్నాము. ఒకటి. రెండవది, ఆత్మహత్యలకు జరుగుతున్న నిరంతరంగా పిట్టలు రాలిపోతున్న ఈ ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసం తప్పనిసరిగా ఒక వార్ పద్ధతిలో ఒక మెషిన్ మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పరచాలా అని చెప్పని కోరుతా ఉన్నాం. రెండవది, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ రైతులైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు కనబడతా ఉందో అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పరచాలా, రైతులకు భరోసా కల్పించాలా, సామాజిక భద్రత కల్పించాలా అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాము. ఇంకొకటి, దొంగ లెక్కలు మానండి. ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 1200-1300 మంది రైతులు చనిపోయినారు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుని అటు DCRB, SCRB రికార్డ్స్ అని చెప్తున్నప్పటికీ కూడా ఈ దొంగ లెక్కలతోటి తప్పించుకునేటువంటి ఒక రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ దొంగ లెక్కలన్నీ పక్కన పెట్టి DCRB, SCRB చెప్పినటువంటి ఒక రికార్డుల ప్రకారంగా ఎంతమంది రైతులు నిర్దిష్టంగా చనిపోయినారు అనేటువంటి దాని పట్ల ఒక నిర్దిష్టమైన ప్రకటన చేసి గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి ఒక 421 జీవోను అమలు చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలా.